అంటే కష్టపడిపోతాం. ఒక 2 సెంటెన్స్ ఉందనుకో, అందులో వచ్చిన సెంటెన్స్ చదవండి. సరే ఏదో చదివిందని అనుకుంటా. ఏం చెప్పావురా? ఇది నాకన్నా బద్ధకంగా ఉంది. కనీసం పువ్వు కూడా అవ్వట్లేదు. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నా కాంటెంట్లో మీరు ఎలా అయితే పడిపోతారో అలా బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. పెంచుకునేదైతే మనం కోయలేము. బట్ ఇట్లా బయట అయితే చూడగానే ఉప్పు కారం లైట్ వేసినా బాగా ఎర్రగా అంటారు. ఉప్పు కారం బాగా దట్టించి సన్నని సెగ మీద బాగా వేయించుకుని స్వర్గం. వేరే వాళ్ళు వచ్చారా? ఫసక్ ఫసక్. Don't fusak the fusak. If you fusak the fusak, fusak fusaks you. ఈక ఫిష్ రెక్క సంథింగ్ ఈకనో రెక్కనో లేదు. బట్ అవి చూడడానికి కూడా వాటి షేప్ అంతే ఉంది. సార్ మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. ఫీల్ అవ్వకూడదు, అడగండి. మనసులో పెట్టుకోకూడదు, అడగండి సార్. మీకు కొంచెం నోటితో ఎక్కువండి. మధ్య గుర్తొస్తున్నాడు గైస్. ఐ ఫీల్ హిమ్. ఓకే, మై టాలెంట్, మై స్పెషల్ టాలెంట్. Hidden talent. Not add in resume like Hidden talent. టైగర్ కనుక ఫిష్ లా మారితే అదంటే ప్లీజ్ మెయింటైన్ సైలెన్స్ అంటే మనకు రాస్తే అది ఓకే దాన్ని ఇక్కడ అనవసరంగా బంధించారు. బీచ్లో సీలో వదిలేరు దాన్ని బాబు. హే గాయస్, వెల్కమ్ టు మిస్ ప్రశాంతి ఛానల్. ఆఫ్టర్ సో లాంగ్ మనమైతే లాంగ్ వీడియో చేస్తున్నాం అనమాట. ఇవి వర్కౌట్ అవుతుంటే ఐ విల్ డూ మోర్ లైక్ మీరు మంచి రెస్పాన్స్ ఇస్తే. అండ్ ఆల్సో మనం ఈ వీకెండ్కి మీకు మంచి ప్లాన్ ఒకటి చెప్పైనా. సో ఈ ప్లేస్ వచ్చేసరికి ఎక్వేరియం ప్యారడైజ్ అనమాట, బెంగళూరులో ఉంది. అండ్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో పింక్ చేస్తాను. సో టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, అలాగే నార్మల్గా వెళ్ళి లైవ్లో తీసుకోవచ్చు. బట్ వీకెండ్స్ కన్నా వీక్ డేస్ ప్రిఫరబుల్, ఎందుకంటే చాలా లెస్ పీపుల్ ఉంటారు అండ్ బయట అంబియన్స్ అంతా కూడా ఉంటుందన్నమాట. మీరు చాలా వైడ్ రేంజ్ ఆఫ్ ఫిషెస్ అండ్ ఆల్సో చాలా రకరకాలు ఉన్నాయి. మనకు కొన్ని అయితే ప్రొనౌన్సియేషన్ కూడా తెలియదు అనమాట. అండ్ అవి మనం చూసుకొని ఉన్నాము. సో యూ హ్యావ్ అ గ్రేట్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్లోర్ దిస్ ప్లేస్. సో ఎంట్రీ ఫీ అయితే ఉంటుందన్నమాట. పర్ పర్సన్ వచ్చేసరికి 499 సంథింగ్ ప్లస్ జిఎస్టీ. అండ్ దెన్ వీకెండ్స్లో ఇంకొక 100 ఎక్స్ట్రా అనమాట పర్ పర్సన్. అండ్ ఆల్సో ఒక మర్మెట్ షో ఉంటుంది 2 అవర్స్కి ఒకసారి. సో మీరు అది ఫ్రీగానే చూసేయచ్చు, టికెట్లో ఇంక్లూడెడ్ ఉంటుంది. అది మిస్ అయితే మళ్ళీ 2 అవర్స్ వెయిట్ చేయాల్సిందే. 10 మినిట్సే ఉంటుంది అది. బట్ అది చూస్తే మనం ఆ టికెట్కి వర్తి అనిపిస్తుంది. అండ్ యా, షీఈస్ ద కెమెరా మ్యాన్ ఫర్ టుడే. ఓకే, కెమెరా ఉమెన్ ఫర్ టుడే. నాకు వాటి అన్నిటినీ చూస్తుంటే ఏమనిపిస్తుందో చూడండి. ఓకే, జోక్స్ అపార్ట్, అవేం నేను తిన్నాను, బట్ అవి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ ఆల్సో ఇది నా ఫేవరెట్ ఫిష్ అనమాట. అసలు దాని టెయిల్ చూడండి గైస్. అండ్ రియల్గా లైవ్లో చూస్తే అది చాలా బాగుందనమాట. అండ్ నా వాయిస్ ఓవర్ ఆల్మోస్ట్ ఒక 3 to 4 minutes ఉంటుంది. తర్వాత లైవ్లో మనం అక్కడ నేను మాట్లాడినవి ఉంటాయి. సో అక్కడ నుంచి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో డోంట్ స్కిప్ లాస్ట్ వరకు. విండో ఫిషెస్, విండో టెట్రా, ప్యారెట్ ఫిషెస్, గోల్డ్ ఫిషెస్ అయితే ఉన్నాయి కదా, వాటిల్లో బ్లడ్ రెడ్ ప్యారెట్ అని డిఫరెంట్ టైప్, చాలా క్యూట్ ఉంటుంది. అది ఫుడ్ అయితే తినేది అంటుంటే పాపం దాన్ని ఇక్కడ అనవసరంగా బంధించారు. బీచ్లో సీలో వదిలేరు దాన్ని పాపం. బట్ లోపల దానికి ఒక చిన్న లైట్ హౌస్ కూడా. ఇది మిడిల్ ఆఫ్ లైక్ మీరు ఫస్ట్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న నెక్స్ట్ వస్తుంది. చాలా క్యూట్గా ఉంటుంది ఈ ప్లేస్ మాత్రం మిస్ అవుతుంది.
డాడ్ వాళ్ళ జనరేషన్ నుంచి పుట్టిన చేపలు అసలు చేతిలో కూడా రాలేదు. ఇవాళ మనకి మర్మెడ్ షో కూడా ఉంది. ఒక్కటే ఈ రాజ్యంలో బతుకుతుంది. వేరే వాళ్ళు వచ్చారా పసక్ పసక్. సో నార్మల్ మన ఎక్వేరియంలో వేసుకుంటే డెలికేట్ ఫిషెస్ ఇవి చాలా డెలికేట్గా ఉంటాయి. ఒకసారి తెచ్చినవి చనిపోయాయి ఒక 5 days. నాకు ఇలా గుర్తొస్తున్నాను గైస్. ఐ ఫీల్ హిమ్. నాకు కావాలి గైస్, చాలా ఎర్రగా బాగుంది. ఫ్రై చేసుకొని తింటే బాగుంటుంది. లైక్ మనం పెంచుకునేది అయితే మనం కోయలేము, బట్ ఇట్లా బయట అయితే చూడగానే ఉప్పు కారం లైట్ వేసినా బాగా ఎర్రగా కనిపిస్తుంది. మీకు స్పెల్లింగ్స్ రావంటే కష్టపడిపోతాం. ఒక 2 సెంటెన్స్ ఉందనుకో, అందులో వచ్చిన సెంటెన్స్ చదవండి. సరే ఏదో చదివిందని అనుకో, నాలుగు అలా కవర్ చేయొచ్చండి. కెమెరా వెనక ఫోన్ వీడియో తీస్తే నవ్వుకుంటుంది మా ఫ్రెండ్. నవ్వుకున్నా సరే మనకు వచ్చింది మనం బయట పెట్టాలని నేను అనుకుంటాను. ఓకే, మై టాలెంట్, మై స్పెషల్ టాలెంట్, Hidden talent. నాట్ యాడ్ ఇన్ రెజ్యూమ్ లైక్ Hidden talent. ఎంత డెలికేట్ ఉంటాయేమో అవి తీసుకుంటే. గ్లాస్ క్యాట్ ఫిష్ అంటే ఫెదర్ ఫిష్, ఈక ఫిష్, రెక్క సంథింగ్. ఈకనో రెక్కనో బట్ అవి చూడటానికి కూడా వాటి షేప్ అంతే ఉంది. ఇది నాకన్నా బద్ధకంగా ఉంది. కనీసం పువ్వు కూడా అమ్మట్లేదు. బద్దకిస్తుంది. ఓకే, సేమ్ పించ్. ఈ ప్లేస్ అయితే చూడటానికి లిటరల్లీ హెవెన్ లా ఉంది. అంటే లైక్ ఆ గ్లాస్ లోపల జెల్లీ ఫిషెస్ ఆర్ సంథింగ్, లైక్ చాలా బాగుంది అనమాట. అండ్ అవి కలర్ చేంజ్ అవుతుంది. ఫస్ట్ చూసి ఎందుకలా అవి ఆ ప్లేస్లోనే ఉన్నాయని అనుకున్నాను. తర్వాత అర్థమైంది అది ఫీడింగ్ జోన్ అనమాట. సో మనం వాళ్ళకి 100 రూపీస్ ఇస్తే వాళ్ళు ఒక ఫీడింగ్ డబ్బా ఇస్తారు. సో మనం వాటికి ఫీడ్ చేయొచ్చు.
డెస్టినేషన్ మార్చాలంటే ఫుడ్ చేసే ఫుడ్ ఇస్ ద ఓన్లీ వే. అలా వెళ్ళి మళ్ళీ ఇట్లా వచ్చేసి ఇటు నుంచి వెయిట్ చేస్తున్న టనల్. ఇక్కడ వాళ్ళు కనిపిస్తున్నారు మనకి, వాళ్ళకి మనం కనిపిస్తామో లేదో తెలియదు వీడియోలో. షో ఉంది ఇప్పుడు 10 minutes. 10 minutes కాదు గాయస్, వాళ్ళు యాక్చువల్లీ 3 అని చెప్పారు. మేము 3:30కి వచ్చాము. సో మేము ఫుడ్ తినలేదన్నమాట. ఫుడ్ తిని వచ్చేసరికి 5కి ఇంకో షో ఉంది. అండ్ దెన్ వచ్చేసరికి మొత్తం ఫిల్ అయిపోయింది. చూడండి ఒకసారి. దాంట్లోంచి వస్తుంది. ఈ షో అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ఇది లైవ్లో ఎక్స్పీరియన్స్ చేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్, షేర్, కామెంట్.